వెల్కమ్ బ్యాక్ టు ఆసమ్ వర్ణ ఛానల్. ఈరోజు నేను సొరకాయతో మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఆ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొరకాయతో నార్మల్గా కర్రీ చేసుకుంటాం కదా, అలా కాకుండా సొరకాయతో వడలు కానీ గారెలు కానీ, అంటే వడలు అనొచ్చు గారెలు అనొచ్చు. ఇప్పుడు నేను మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తాను. నేనైతే ఈ రెసిపీ చేయడానికి ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ సొరకాయతో అయినా చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే అలా చేసుకోండి. మేము నలుగురమే కాబట్టి అది సరిపోతుంది. దాన్ని పీల్ చేసుకోవాలి. సొరకాయని పీల్ చేసి ఇప్పుడు ఈ సొరకాయని మనం తురుముకోవాలి. చూడండి, తురుముకోవడానికి ఇలాంటి గ్రేటర్ ఉంటుంది కదా, దాన్ని పెద్ద సైడ్ ఉన్న సైడ్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మీకు 10 to 15 minutesలో అయితే అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. పెద్ద సైడే తురుముకోవాలి. పెద్ద సైజు తురుముకోవడం వల్ల మనకు తినేటప్పుడు కూడా ఆ సొరకాయ అనేది పంటికి తగులుతా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు పెద్ద సైడే తురుముకోండి. ఇలా తురుముకోవాలి. చూడండి, సొరకాయని మొత్తాన్ని ఇలా తురిమేసుకోవాలి. కొంచెం సొరకాయ తురుముకోవడమే కొంచెం పని దీనికి. ఇంకా నార్మల్గా అయితే పెద్దగా ఏం పని ఉండదు. ఈ సొరకాయని మొత్తం ఇలా బాగా తురుముకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది తురిమిన తర్వాత. ఇప్పుడైతే ఒక కట్టర్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని. తర్వాత దాంట్లో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా. ఇప్పుడు ఒక అల్లం ముక్క తీసుకోవాలి. చిన్న సైజు అల్లం ముక్క ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ కనుక లేకపోతే నార్మల్గా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నా దగ్గర కట్టర్ ఉంది కాబట్టి నేను కట్టర్తో కట్ చేస్తున్నాను. కట్టర్ నిజంగా చాలా యూజ్ అవుతుంది నాకు కిచెన్లో. మన డ్రై ఫ్రూట్స్ కట్ చేసి చూపించాను కదా, ఇప్పుడు అందుకనే ఆనియన్స్ అవి కూడా కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు దీంతో. చూడండి ఎంత సన్నగా ఫైన్గా చాప్ అయిపోయాయో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముక్కల్ని ఈ తురుముకున్న సొరకాయలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరిపిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సొరకాయలోనే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ వాటర్తోనే కలుపుకుంటే సరిపోతుంది. మీరు వాటర్ ఎక్కువ వేస్తే పిండి అంతా బాగా జావగా అయిపోతుంది. గారెలు వేసేటప్పుడు రావు, ఇరిగిపోతాయి. చూడండి, ఇలా వాటర్ వేయకుండానే కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేయకూడదు. ఇప్పుడే సాల్ట్ వేసేస్తే వాటర్ ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి. ఇలా కొంచెం పిండి వేసుకొని నిదానంగా కలుపుకోండి. బాగా గట్టిగా కలుపుతుంటే వాటర్ అవే బయటకు వచ్చేస్తాయి. చూడండి, పిండి అయితే ఇలా ఉండవ్వాలి. ఉండయ్యే వరకు కలుపుకోండి. మనం చేత్తో నార్మల్గా కలిపితే ఉండలాగా అయ్యే వరకు కలుపుకోండి. మీరు మధ్యలో కావాలంటే వరిపిండి వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇందాకడికి ఇప్పటికే కొంచెం పిండి జావ అయిపోయింది. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా పిండి కలుపుకోవాలి. మనం వరిపిండి వేసాం కాబట్టి కొంచెం జిగట వస్తుంది పిండి కూడా. సాల్ట్ వేసిన తర్వాత పిండిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదండి, దాంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, కలుపుకున్న పిండిని చిన్న సైజు ఉండ తీసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను మీకు. షేప్ ఏమి రౌండ్గానే రావాల్సిన అవసరం లేదండి, ఎలాగొచ్చినా పర్లేదు. ఇలా చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. అయితే ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. కొంచెం వడలు కాలిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకోండి. ఈ వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి.
అంతే అండి, ఈజీగా సొరకాయ వడలు అనేవి రెడీ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వడలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.